చేసుకుంది కాదా మీరంతా? ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం అనౌన్స్ చేసిన తర్వాత కేసీఆర్ గారు ఢిల్లీకి పోయిన తర్వాత మన సీనన్న కూడా ఢిల్లీకి పోయిన తర్వాత కేసీఆర్ గారు కౌలించుకొని సీనన్న ఇది మీరు జాయిన్ అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాతనే తెలంగాణ ఉద్యోగం పైకి వచ్చింది, మీరు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. మరి నీకెటు పోయింది? ఈరోజు 76 సంవత్సరాల వయసున్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏందది? ఇదే నాను అమెరికాకు పోయి నేర్చుకున్న పద్ధతులు, ఇదే నా సంస్కారం నువ్వు నేర్చుకున్నది? నీ తండ్రి వయసులో ఉన్న వ్యక్తి ఆయనను పట్టుకొని ఆగగా మాట్లాడుతున్నాడు. దేనికి చచ్చిపోవాలి? ఎందుకు చచ్చిపోవాలి? మేము ఈ రోజు ప్రజల కోసం కష్టపడుతున్నాం కాబట్టి ప్రజల్ని ఆలోచనలో దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో తప్పేం లేదు. మరి గతంలో మీరు 36 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకున్నప్పుడు అప్పటి కథ ఏంటి? మరి అప్పటి లెక్క ఏంటి? మరి దాని గురించి ఆలోచించారా? అప్పుడు మా నాయకుడు స్పీకర్ గా ఉన్నప్పుడు మీరే కదా ఫోన్ చేసి అంకో 20 రోజుల వరకు ఏ ఎమ్మెల్యేకి దొరకకండి, అవసరం అంటే బయట దేశానికంటే వెళ్ళండి, లేకుంటే ఎవరికి దొరకకుండా వేరే ఊళ్ళో ఉండండి అని చెప్పింది మీరే కాదా? ఇదే కేటీఆర్ చెప్పలేదా? మరి అప్పుడు చేసింది ఏంటి? మరి ఇప్పుడు ఏంటి అందరి మీద పడుతున్నారు? చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈ రోజు మా సార్కి తెలియదు, ఆయన కేటీఆర్ ఏదైతే